బ్రాహ్మణ మతమే హిందూ మతం అనుకుంటున్నారు మూలవాసులు, భౌతికవాదులు. హిందూ మతం అనే పదమే లేదు ఈ యొక్క భారతదేశంలో. ఎప్పటిదాకా ఈ క్రిస్టియన్స్, ఇస్లాం, ముస్లింలు వచ్చే వరకు 7వ శతాబ్దంలో ముస్లింలు వచ్చే వరకు ఈ భక్తి మూమెంట్ ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అయినాయి? అందరు ఇస్లాంలో పోతారని వీడు భయపడి. అంటే ఈ యొక్క 7వ శతాబ్దంలో ముస్లింలు వచ్చే వరకు భారతదేశంకి, ఓకే, అంతకుముందు మతం అనే కాన్సెప్టే లేదు. ఈ శ్రమణ పరంపరలో భాగంగా, శ్రమణ అంటే శ్రామికులు అని అర్థం, ఓకే, గురు పరంపరలో భాగంగా ఈ సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే, ఈ యూనివర్సల్ కాన్షియస్ ని అర్థం చేసుకునే ప్రయత్నమే. అంతే తప్ప ఇక దేవుడు కాన్సెప్ట్ లేనే లేదు భారతదేశంలో. 7వ శతాబ్దం తర్వాత ఈ యొక్క ఆ ఇస్లాంకి భిన్నంగా ఈ హిందూ దేశంలో ఉన్నటువంటి ఈ హిందుస్థాన్లో ఉన్నటువంటి అన్ని ఆచార వ్యవహారాలు కలిపి హిందూ మతం అన్నారు. అంతే సింపుల్. గ్రామ దేవతలు అవి ఇవి కానీ కలిపి, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఈ హిందూ ఇప్పటికీ ఇప్పుడు ఇస్లాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇస్లామిక్ కంట్రీస్ మన హిందుస్థాన్ ఎందుకంటే చెప్పండి మీరు పోండి. ఎవ్రీథింగ్ ఇది కాంగ్రెస్ వాడు ముస్లింల పార్టీ అని ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పెట్టిన ప్రతిదాని పేరు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, అన్నిటికీ హిందుస్థాన్ ఎందుకు పెడతాడు? హిందుస్థాన్ పెట్రోలియం ఎందుకు పెడతాడు? హిందుస్థాన్ అనేది మతం కాదు, ఈ గడ్డ పేరు, ఈ భూమి పేరు. ఈ భూమి లోపల ఎలాంటి ఆచార వ్యవహారాలైనా హిందూ మతం అన్నారు అంతే. బుద్ధిజం, జైనిజం ఏదైనా కానీ, గురు పరంపర, అజీవకాలు, గ్రామ దేవతలు అన్ని ఈడి చెత్త తెచ్చింది ఆవులు, యజ్ఞాలు, వాడు ఈ సనాతన ధర్మం వాంది ఈ చెత్త, ఓకే. సో బ్రాహ్మణ మతమే హిందూ మతం అనుకుంటారు. లేదు. ఇప్పుడు హిందూ మతం అనేది అదే హిందుస్థాన్ లో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు, దానికి ఈ ఆర్యుల యొక్క ఆచార వ్యవహారాలు, ఈ సనాతన ధర్మానికి మనకు సంబంధం లే. గోమాతలు ఇవి మనకు సంబంధం లే, అశ్వమేధ యాగాలకు మనకు సంబంధం లే, నరబళ్ళకు మనకు సంబంధం లే, యజ్ఞాల యాగాలకు మనకు సంబంధం లే, వేదాలకు మనకు సంబంధం లే, రామాయణము మహాభారతానికి మనకు సంబంధం లే. వాళ్ళు ఒక ఇండస్ నదికి అవతల 7వ వచ్చిర్రు, ఓకే. వాని చెత్త అంతా మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అవి మనకి కావు. చెప్పండి, మన అయితే అలా చూపెట్టరు, హిందూ శబ్దం చూపెట్టరు ఈ గ్రంథాలలో, వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తులో చూపెట్టండి, రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, ఉండాలి కదా హిందూ అని. లేదు కాబట్టి మనకు సంబంధం లేదు. బ్రాహ్మణ మతమే హిందూ మతం అనుకుంటున్నారు మూలవాసులు, భౌతికవాదులు, నాస్తికవాదులు పంచభూతాలను మాత్రమే ఆరాధిస్తారు అనే విషయం మన వాళ్ళు మర్చిపోయారు. కరెక్ట్ బ్రదర్. ఇప్పుడు మనం ఏమి కష్టపడకుండా మనం అనుభవిస్తున్నాం, లేకపోతే మనం బతకలేనా అన్నప్పుడు వాటి కృతజ్ఞత చెప్తున్నాం. అది గాలైనా, నీళ్ళైనా, లేకపోతే సూర్యుడైనా, భూమి అయినా గంతే ప్రకృతి. ఆ ప్రకృతి అనేది మనం కష్టపడలేదు, అది లేకపోతే మనం బతకలేం కాబట్టి కృతజ్ఞత చెప్తున్నాం. అంతకుమించి ఏం లేదు. ఆడెవరు మనిషి లేడు, మనిషి ఎవరు లేరు. సో మనం మరీ గుర్తు చేయాలి రాజుపడగా మిత్రమా, తప్పకుండా. నీలా హరీష్ బ్రదర్ మనం చెప్తూనే ఉందాం, కౌంటర్ ఇద్దనే ఉందాం, ఓకే. మంచివాడికి మంచిగా మాట్లాడదాం, దుర్మార్గులకి గాంధీ గారు చెప్పినట్టు, బుద్ధుడు చెప్పినట్టు ఎదుటి వ్యక్తి లోపల మంచి మానవత్వం ఉన్నప్పుడు, మనం మంచి మాటలతోటి వాని లోపల ఎంతో కొంత మంచితనం ఉన్నప్పుడు మనం మంచిగా చెప్తే అర్థమవుతుంది. వాడి లోపల మొత్తానికి మానవత్వం, మంచితనం చచ్చిపోయినప్పుడు వానికి మంచిగా చెప్తే అర్థం కాదు, వానికి చెప్పాల్సిన భాషలో చెప్తేనే అర్థమవుతుంది. అర్థమైందా? అప్పుడు వాళ్ళ కాలంలో ఎంతో కొంత మెజారిటీ ప్రజలు మంచోళ్ళు ఉండే కాబట్టి, తక్కువ పర్సెంటేజ్ చెడ్డోళ్ళు ఉండే కాబట్టి వాళ్ళు యొక్క సాఫ్ట్గా చెప్పినప్పుడు వర్కౌట్ అయింది. గాంధీ గారి టైంలో కానీ, లేకపోతే బుద్ధుడి గారి టైంలో కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు గాంధీగా అంత బ్రిటిష్ వాడు కర్కశకుడు అన్నవాడు కూడా సత్యాగ్రహం చేస్తే, ఉపవాసం ఉంటే వాళ్ళు దిగొచ్చిర్రు, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సత్యాగ్రహాలు చేయి, ఉపవాసాలు, హంగర్ స్ట్రైక్స్ చేయి, చచ్చిపోయినా వాడు పట్టించుకుంటలేడు. కాబట్టి ప్రజల లోపల ఆ మానవత్వం చచ్చిపోయింది. మానవత్వం కాదు, చిన్నప్పుడు ఏదైనా వస్తువు పడిపోతే తిరిగి వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తారు. ఇప్పుడు వాడు ఇంట్లో దాచిపెట్టుకుంటే తీసుకొని దొంగిలించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మెల్లగా చెప్తే ఎట్లా అర్థమైతే దానికి పనిష్మెంట్ ఇస్తేనే వాళ్ళకి సెట్ అవుతారు. దీనికి అయ్యో చేస్తే నాకు పరువు గిరువు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ద ఓన్లీ వే టు స్టాప్ ఇట్ ఈస్ ఆ నొప్పి వానికి తెలవాలి. నాకు ఇచ్చితే నొప్పి అయింది అన్న విషయం వానికి ఎట్లా తెలుస్తుంది? తెలుస్తలేదు. ఎందుకంటే వానికి కూడా నీకు ఇచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ కొట్టాలి. వానికి ఇంకా గట్టిగా ఇచ్చినాం అనుకో, అయ్యో గిచ్చితే గింత నొప్పి అవుతుందా, కాబట్టి నేను పక్కన గిచ్చవద్దు అనుకుంటాడు. అప్పుడు చెప్తాను అక్కడ వాడు ఒక్కడి కొడితే 2 చెంపలు వాయించాలి. అవ్వో చెంప కొడితే ఇంత నొప్పి అవుతుందా, అప్పుడు కొట్టొద్దు అనుకుంటున్నాడు. లేకపోతే అట్లా కూడా అనుకోడాడు,
అవి ఒక్క చెంప కొడితే నాకు 2 చెంపలు కొడుతున్నారు కాబట్టి ఆయనతో 2 చెంపలు వలిగిపోతాయి అని చెప్పి అప్పుడు కొట్టాడు ఇక వాడు. లేకపోతే మంచిగా చెప్తున్నారు ఈ గాడి కొడుకు. అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. గడ్డం నరసింహ సూపర్ కౌంటర్. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? నీలా హరీష్ బ్రదర్. మా నరేంద్ర మోడీ తాత